ఇంకెవరైనా మాట్లాడతారన్నా నేను మాట్లాడేదా? పని అడిగారు మీకు ఇయ్యలేదా? చెప్పండి మైక్ లో. మేడం మావాడు మీ నాయన పని ఇచ్చినాడు, నా మొగుడు చనిపోయినా గానీ ఒంటరి మహిళ అయినా గానీ నా కూతుర నేను ఇద్దరు పైన గానీ మాకి బాగలేకోకుండా నీళ్లు సఫల అంతా చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒకటి నుండి ఈ పాపకి తల్లిదండ్రి ఇద్దరు లేరు. ఇంకా ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. అయితే ఆయన భవిష్యత్తు ఎట్లా ఏం కథ, ఒంటరి మహిళ కదా, ఆయన కండు దండ ఎవరుంటారు ఏం కథ అని పార్టీ తరఫున వద్దులే, ఎవరు కానీ సైబొట్లే, ఎవరు కానీ మా పరిస్థితి అర్థం చేసుకోలే. మీ నాయన ఆయన ఒక దేవుడయ్యి అప్పట్లో మా ఇంటి కాటికి వచ్చి గెళి జంతువులు ఇల్లు ఉంటే అది పొడిపోయేలాగా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వండి అన్నాడు. తెలుగుదేశం జెండా కట్టినోనికి కూడా ఇల్లు ఇవ్వండి ఉండటానికి బీదులు అని ఇచ్చినాడు. ఇప్పుడైతే వాళ్ళ స్వార్థం, వాళ్ళు ఇండ్లు వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక లోన్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మంచి మంచి వాళ్ళు ఇట్లా తెల్ల తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు వాళ్ళే లోపలే రాజకీయాలు చేసుకొని వాళ్ళకే లోన్లు పెట్టుకుంటారు, వాళ్ళకే కరువు పనులు ఇస్తారు. వాళ్ళు మంచి వాళ్ళ ఏం అపాయం జరిగినా వాళ్ళే సర్దుకుంటారు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్లుండారు ఏం కథ అని పట్టించుకునేలేదు. ప్రభుత్వం గురించి వద్దులే, పిల్లల పైన దయగలిగి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళకి ఏమన్నా చదువులు లేకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, వాళ్ళకి ఇంకోటి వాళ్ళకి ఆ పిల్లలకు పింఛనా లేకుంటే ఎట్లా ఏం కథ అనేది ఆలోచన చేయలేదు. ఆ జగన్ అన్న కళ్యాణం వచ్చింటే నేను దయచేసి పోయినాను. పోయింటే ఆయన నా పైన ఈ పాపని ఎత్తుకొని పోయినాను, పిల్లోని పాలు తాగే పిల్లోని ఇంటికాడ ఏడిచిపోయినాను పక్కింటాను. ఆ జగన్ అన్న మహా తండ్రి నన్ను పలకరించి నా నెత్తి మీద చేయబెట్టి ఏమమ్మా తెల్లి నీ పరిస్థితి అని అడిగినాడు. నా పరిస్థితి అంతా చెప్పినాను. అప్పటికప్పటికే 2 లక్షలు చెక్ ఇచ్చినాడు. నా కొడుకు నా కోళ్ళకి హాస్పిటల్లో నా చూపించిన దానికి 4 లక్షలు అప్పు చేసినాను. తిరుపతిలో ఒక శవము పోయింది, ఇది కర్నూలులో ఒక శవం పోయింది. అదంతా బాధ్యత అప్పు ఇట్లా వెళ్తాను అందరితో చేయి జాపి కొంగు జాపి నేను ఏడుకొని ఇప్పించుకొని ఇండే బాకి చల్లిస్తున్నాను. ఇప్పుడు నాకు బతకటానికి ఏమీ లేదు, నాకు పనికి పోయేకి చేత కాదు. కరువు పనీరు అదైతే కొంచెం చేసి రావచ్చు. మాకు అడిగావమ్మా కరువు పని అడిగావా? అడిగినా ఎవరు ఇవ్వలేదు మేడం. మా ఇంట్లో కాటుకొచ్చి మన బుక్కులు మారుస్తున్నారు. అవి ఇప్పుడు సర్వేర్ పని చేయలేదు. నా బుక్ పోతానే సర్వేర్ పని చేయలేదు. అంతకు మునుపు అవి ఇందుకోరు చేసేవన్నీ సర్వేర్ అయినాయి. నేను అడిగినాను మా బుక్క సర్వేర్ చేయండి మేము వస్తాము అని.